గ్రహణము చంద్రుడిని చూస్తే గ్రహణ వంకర్లు వస్తాయా అంటే మొర్రి చీలుతుంది కదా ఇక్కడ. అది వస్తానే ఒక నమ్మకం జనానికి ఉంది. అలా మొర్రి లాంటిది లేదా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కానీ ఇతరత్ర జబ్బులు కానీ రావడం అసలైన కారణాలు. గర్భవతిగా మొదటి 3 నెలల్లో ఏ మందులు పెడితే ఆ మందులు వాడకూడదు, డాక్టర్ సిఫార్సు మేరకు వాడాలి. ఇప్పుడు ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటివి వాడచ్చు, యాంటీబయాటిక్స్ కానీ లేదా నొప్పుల మాత్రలు కానీ విచ్చలవిడి వాడకూడదు. ఎందుకంటే అలాంటి దిశలో థాలిడమైడ్ అని ఒక మందు నొప్పుల కోసమని జర్మనీలో తయారు చేసిన మందులు 1956లో వాడితే పిల్లలకి కాళ్ళు చేతులు లేకుండా స్త్రీల జంతువుల్లా పుట్టారు 10,000 మంది. మందులు ఎంత ప్రమాదకరమైనో ఆ సంఘటన చెప్తా ఉంటారు. అంటే పుట్టుకతో వచ్చే జబ్బులు, ఆ కాళ్ళు చేతులకు సంబంధించిన జీన్స్ మాయమైపోతాయి. ఈ మందు పనిచేస్తా అక్కడ. అందుకని నొప్పుల మాత్రలు, యాంటీబయాటిక్స్ లాంటి మొదటి 3 నెలలు వాడకూడదు. మొదటి 3 నెలల్లో ఎక్స్రేలు తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోమంటాం. తీసుకున్నా కూడా ఎప్పుడన్నా ఒకరికి అలా రావచ్చు. దానికి ఏం చెప్తా ఉన్నారు, గ్రహణం చంద్రుడిని చూస్తే ఇది వస్తుంది అంటున్నారు. గ్రహణాన్ని చంద్రుడిని 6 నెలలు 7 నెలలు చూశారనుకోండి, అప్పటికే బిడ్డ ఫామ్ అయిపోయింది కదా 3 నెలల లోపలే. దానికి లింక్ ఎట్ట పెడతారు, పెట్టడానికి వీలుపడదు. దాని మీద మన మిత్రులు కొంతమంది పందెం కడతారు. ఇదిగో నా కూతుర్ని, నా కోడల్ని గ్రహణం టైంలో 7వ నెల నా కూతురు నేను తీసుకెళ్ళి బయట పెడతా. అట్లాంటి పందెం కట్టకూడదండి. ఎందుకంటే మనకు తెలియని కారణాలు ఏమన్నా పనిచేసి నీ కూతురికి పుట్టబోయే బిడ్డ గ్రహణం మొరుస్తే దాన్ని ప్రూఫ్ కింద భావించి నువ్వు మాట్లాడేదాన్ని మొత్తాన్ని ఖండిస్తున్నారు. అందుకని ప్రాస్పెక్టివ్గా పందెం కట్టకూడదు, రిట్రోస్పెక్టివ్గా కట్టచ్చు. సింపుల్ లెక్కది. కార్యకారణ సంబంధాల్లో కార్యం అనేది ఇస్తే కారణాలు చెప్పగలము, కారణాలు ఇస్తే కార్యం చెప్పలేము. కుండ అనేది కార్యమైతే కుమ్మరి సారె మట్టి కారణాలు అవుతాయి. కుండ చూపిస్తే ఈ 3 ఉన్నాయని చెప్పగలం, రూఢిగా చెప్పగలం. కానీ కుమ్మరి సారె పెడితే కుండ అయిద్దని చెప్పలేము, మట్టి పెడితే కుండ అయిద్దని చెప్పలేము, కుమ్మరి ఎక్కడ ఉంటే కుండ తయారు చేస్తారని చెప్పలేము, 3 పెట్టినా కూడా కుండ చేస్తారని చెప్పలేము. ఇది ఫిలాసఫీలో ఇంపార్టెంట్ సూత్రం ఇది. అందుకని ప్రాస్పెక్టివ్గా పందెం కట్టకూడదు, ఎప్పుడు రిట్రోస్పెక్టివ్గా పందెం కట్టచ్చు. మా అమ్మాయి చూసింది, మా అమ్మాయికి ఎట్లాంటి బిడ్డ పుట్టిందో చూడని చెప్పి నువ్వు రిట్రోస్పెక్టివ్ డేటా కలెక్ట్ చేయొచ్చు. ప్రాస్పెక్టివ్ చేస్తే ఇలాంటి సమస్య ఒకటి ఉంది. మనకి మూర్ఖులకి ఏం కొరవ ఉంది, మన దేశంలో చదువుకున్న మూర్ఖులు కుప్పలకి లక్షల లెక్కలు ఉన్నారు కదా. మన చదువులో గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో కక్కడ తప్పేమి నేర్పం కదా. సరిగా ఆలోచించడం నేర్పం, సరిగా ఊహించడం నేర్పం. అందుకని చదువుకున్న వాళ్ళలో మూఢనమ్మకాలు ఉన్న కుప్పలు తెప్పలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ చేతికి నువ్వు చిక్కావనుకో, చూసివా మీ కూతురుని బయటికి తీసుకెళ్ళాం గగనం మురిచించుడు అని మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అట్లాంటి పద్యాలు కట్టద్దు. గ్రహణం మురికి గ్రహణానికి సంబంధం లేదు.